ప్రజెస్ సార్ సార్ సమ్మర్ కంటే వింటర్లో మనకి ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఎందువల్ల? దీనికి ప్రధానమైన కారణం మనకి టెంపరేచర్ ఇన్వర్షన్ అనే ఒక ప్రక్రియ సార్. జనరల్గా మనకి ఏంటంటే ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా అంటే ఎప్పుడు అట్మాస్ఫియర్లో ఉన్న డిస్టర్బెన్సెస్ వలన గాలి అటు ఇటు మూవ్ అవుతూ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయిన పొల్యూటెంట్స్ అన్నీ కూడా అలా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి సార్. అంటే ఒక దగ్గర రిలీజ్ అయినా కూడా అవి అలా ప్రపంచం అంతా కూడా లేకపోతే ఆ చుట్టుపక్కల ఏరియా అంతటికి కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి సార్. కానీ జనరల్గా మనకి వింటర్ సీజన్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే టెంపరేచర్ ఇన్వర్షన్ అనే ఒక ప్రక్రియ జరుగుతుంది సార్. దీనివల్ల మనకి ఆ పొల్యూటెంట్స్ అన్నీ కూడా ఒకే ప్రాంతంలో బ్లాక్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది సార్. అయితే టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఏంటి? జనరల్గా ట్రోపోస్పియర్లో మనం హైట్కి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది సార్. కానీ కొన్ని టైమ్స్లో అంటే లైక్ కెటబాటిక్ విండ్స్ వచ్చేటప్పుడు కానీ, లేదా ఫ్రంటాలసిస్ జరిగేటప్పుడు కానీ, లేదా రేడియేషన్ ఇన్వర్షన్ ప్రక్రియలు జరిగేటప్పుడు కానీ భూమికి దగ్గరలో కోల్డ్ ఎయిర్ ఉండిపోయి భూమికి దూరంగా వామ్ ఎయిర్ ఉంటుంది సార్. అంటే అర్థం కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ పెరుగుతుంది సార్. ఈ ప్రక్రియని మనం టెంపరేచర్ ఇన్వర్షన్ అని చెప్పి పిలుస్తాం సార్. అయితే ఇలా జరగడానికి ఒక ప్రధాన కారణం మనకి వింటర్ సీజన్లో రేడియేషన్ ఇన్వర్షన్ సార్. రేడియేషన్ ఇన్వర్షన్ అంటే అర్థం ఏంటంటే డే టైంలో మనకి భూమి ఎర్త్ సర్ఫేస్ సన్ నుంచి వచ్చే సోలార్ ఎనర్జీ అంతటిని కూడా చాలా వరకు అబ్జార్బ్ చేసుకుంటుంది. అందులో కొంత ఎనర్జీని మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ చేస్తూ వెనక్కి రేడియేట్ చేస్తూ ఉంటుంది సార్. అయితే నైట్ టైం వచ్చేటప్పటికి కంప్లీట్గా సన్లైట్ ఉండదు కాబట్టి డే టైంలో తీసుకున్న సన్లైట్ అంతటినీ కూడా ఆ వేడిని అంతటినీ కూడా నైట్ టైం మెల్లమెల్లగా అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీన్నే మనం టెరిస్ట్రియల్ రేడియేషన్ అని చెప్పి పిలుస్తాం సార్. ఈ రేడియేషన్ ఏం చేస్తుందంటే భూమికి పైవైపు ఉన్న అట్మాస్ఫియర్ని మెల్లమెల్లగా హీట్ చేస్తుంది సార్. అలా హీట్ అవుతుంటే పైన అట్మాస్ఫియర్ హీట్ అవుతూ ఎర్త్ కూల్ అయిపోతుంటుంది. ఎర్త్ ఎప్పుడైతే మనకి కూల్ అయిందో ఆటోమేటిక్గా మార్నింగ్ 6-7 ఈ టైంకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కంప్లీట్గా ఎర్త్కి దగ్గరలో ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం కూల్ అయిపోతుంది సార్. కానీ పైన మాత్రం గాలి మాత్రం చాలా వేడిగా ఉంటుంది. అయితే కింద మనకి కోల్డ్ ఎయిర్ ఉండిపోవడం వల్ల ఈ కోల్డ్ ఎయిర్ ఏం చేస్తుందంటే కోల్డ్ ఎయిర్ ఎప్పుడు హెవీగా ఉండడం వల్ల ఎక్కువగా కదలలేదు సార్. పైకి వెళ్ళలేదు, అలాగని చెప్పి అటుపక్క ఇటుపక్క కూడా కదలలేదు. సో ఎయిర్లో ఉన్న మూమెంట్ అనేది చాలా వరకు ఆగిపోతుంది. ఎయిర్లో మూమెంట్ ఎప్పుడైతే ఆగిపోయిందో ఈ పొల్యూటెంట్స్ అన్నీ ఏమవుతాయి సార్, అక్కడే ఇంకా బ్లాక్ అయిపోతాయి. కంప్లీట్గా ఒక బ్లాక్ అయిపోయి అంటే ఈ పైన వామ్ ఎయిర్ అనేది ఈ కోల్డ్ ఎయిర్కి ఒక లిడ్ లాగా యాక్ట్ చేసి మొత్తం కోల్డ్ ఎయిర్లో ఉన్న పొల్యూటెంట్స్ అన్నీ అక్కడే ఉండిపోతున్నాయి. సో దీనివల్ల పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ పొల్యూషన్ వల్లే మనకి ఆటోమేటిక్గా స్మాగ్ లాంటివి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సార్. థ్యాంక్ యూ.